ఈ ఒక్క పొడిని వాడి క్షణాల్లో పులిహోర కలిపేసుకోవచ్చు. అసలే శ్రావణ మాసం, చాలా త్వరగా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ పొడి ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ పొడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసేయండి, చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి బాండి హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు పచ్చిశనగబాళ్ళు వేసుకోవాలి. పచ్చిశనగబాళ్ళు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు మినపప్పు. మీ దగ్గర మినపగుళ్ళు అవైలబిలిటీ ఉంటే మినపగుళ్ళు వేసుకోండి. నా దగ్గర మినపప్పు ఉన్నాయని నేను మినపప్పు వేస్తున్నాను. ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయినాయి అంటే కలరు చేంజ్ అవుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఇవి కలర్ మారిపోతాయి, కానీ లోపల వైపు అస్సలు ఫ్రై అవ్వవు. ఇంకా ఇలా మొత్తం ఫ్రై ఒక 60% ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే చూడండి మనకి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో 1 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇలా మొత్తం వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు యూస్ చేయాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే వేసుకున్నాను. నువ్వులు అనేది చాలా త్వరగా మాడిపోతాయి, అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే ఆ బాండి ఉన్న వేడికే చిటపట్లాడతాయి, అంతే సరిపోతుంది. ఇంకా ఇలా మొత్తం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. వెంటనే మిక్సీకి అయితే పట్టేసేసుకోకండి వేడి మీద. మనం ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అవి కలిపి మొత్తం మిక్సీకి పట్టేసేసుకుందాం. ఇక్కడ ఇవి మిక్సీ జార్లోకి తీసేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత అదే బాండీలో స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని కారానికి ఒక 10 ఎండుమిరపకాయలు తొడిమెలు తీసేసుకొని వేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 రెమ్మల కరివేపాకుని తీసుకొని ఆ కరివేపాకు కూడా వేసేసి, మనకి ఈ ఎండుమిరపకాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కరివేపాకు కూడా మనం పట్టుకుంటే తినిగిపోతుంది. అంతలా ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచి స్మెల్ అయితే వచ్చేసేస్తుంది. ఇలా మొత్తం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి కరివేపాకు కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలాంటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు ఆ జార్లో వేసేసుకొని తర్వాత మళ్ళీ ఇందులోకి చింతపండు కూడా వేసేసుకొని పట్టుకుందాము. ఇదే బాండీలో స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక 100 గ్రాముల చింతపండు, ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే 100 గ్రాముల చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో ఎటువంటి పీచు విత్తనాలు ఏం లేకుండా ఈ విధంగా తుంచుకొని విడివిడిగా చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చింతపండులో ఎటువంటి తేమ లేకుండా మనకి పౌడర్ అనేది మంచిగా డ్రైగా వచ్చేసేస్తుంది. అదే తేమ ఉందంటే ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు పప్పులు ఏవైతే ఉన్నాయో అందులో కలిపేసేసుకుందాం. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు పులిహోర కావాలన్నా వెంటనే కలిపేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఇలా చింతపండు మొత్తాన్ని అయితే ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ అయితే పసుపు వేసేసుకుందాం. ఇక్కడ నేను 2 సార్లు వేసాను అంటే హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను. మీరైతే ఒక్కసారి 1 స్పూన్ వేసేసుకోండి. అలాగే ఇంగువ పొడి 1 స్పూన్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఎల్జీ ఇంగువ పొడి అయితే యూస్ చేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇంగువ పొడి వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసేసుకొని మంచిగా ఈ విధంగా పొడి అయ్యేంతవరకు మిక్సీకి పట్టుకోవాలి. చూడండి ఎంత పొడిలాడుతూ మనకి కారం ఉన్నట్టు ఉంది. అసలు విడిగానే తినేస్తే అంత బాగుందనమాట. కొంచెం టేస్ట్ చూసాను ఎలా ఉంటుందా అని చెప్పేసి, తింటుంటే ఆ పౌడరే తినాలనిపించే అంత బాగుంది.
ఇంకా ఇలా పౌడర్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. ఇది ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మూత పెట్టేసేసుకొని బయట పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు మనకి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను పొడి చేసి చూపించాను, దాన్ని ఎలా పులిహోర కలుపుకోవాలో చూపించలేదు కదా. ఇప్పుడైతే చూసేయండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకుందాం. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ యూస్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే 1/2 kg రైస్ తీసుకున్నాను, దానికి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ నేను ఇక్కడ వేరుశనగ పప్పుల ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మీరు తినగలరు అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మా ఇంట్లో పచ్చిమిరపకాయలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వారైతే పులిహోరలోయి, అందుకని చెప్పేసి నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా పచ్చిమిరపకాయలు చిటపటలు ఆడిన తర్వాత ఇందులోకి సగానికి తుంచుకున్న ఎండుమిరపకాయలు, అలాగే వేరుశనగ పప్పులు, ఇంకా 1 స్పూన్ అయితే తిరగమాత గింజలు. మీరు వేరుశనగ పప్పులు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని ఒక 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను, దానికి 4 స్పూన్ల పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా పౌడర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసి ఇందులోకి వాటర్ వేసేసుకుందాం. ఇక్కడ వాటర్ నేనైతే ఒక గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మనం ఎన్ని వాటర్ తీసుకున్నా ఆ చింతపండు గుజ్జుని చాలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది చూడండి, అంతవరకైతే ఉడికించుకోవాలి. వాటర్ అనేది కొంచెం తక్కువే తీసుకోండి. ఇంక ఇక్కడ వాటర్ అనేది వేసుకున్న తర్వాత కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడు పసుపు కూడా వేసేసుకొని చూడండి, మనకి పులుసు మొత్తం దగ్గరికి పడిపోయి నూనె కూడా ఎలా పైకి తేలుతుందో కదా, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నాను. ఇందులోకి అయితే సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ అయితే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోలేదు అంటే రైస్ అనేది కలుపుకున్నాక కూడా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ రైస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అందులో మిక్స్ చేసేసుకొని దీంట్లో ఉంటే కొత్తిమీర కానీ వేసుకున్నామంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ ఒక్కసారి కొంచెం కష్టపడ్డామంటే నెక్స్ట్ టైం నుంచి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.